నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా అయోధ్య ధ్వజారోహణం. రామ్లల్లా మందిర శిఖరంపై పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయిందనడానికి సూచికగా ధ్వజారోహణం. సుమారు 7,000 మంది విశిష్ట అతిథుల మధ్య కనుల పండువగా కార్యక్రమం. రఘుకుల రాముడి ధ్వజం భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నమన్న ప్రధాని. రామరాజ్య కీర్తిని ఇది ప్రస్ఫుటిస్తుందన్న నరేంద్ర మోదీ. ఈ ధర్మధ్వజం సత్యమేవ జయతేకు ప్రతిరూపమని వెల్లడి. కొనసాగుతున్న రాష్ట్ర కేబినెట్ భేటీ. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చ. ప్రారంభమైన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం. నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు. రెండో టెస్టులో భారీ స్కోరు దిశగా దక్షిణాఫ్రికా. 450 పరుగుల ఆధిక్యం దాటిన సఫారీ జట్టు. రవీంద్ర జడేజాకు 2 వికెట్లు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణ కార్యక్రమ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రామమందిర శిఖరంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజాన్ని ఆవిష్కరించారు. ఆలయ పనులు సంపూర్తికి గుర్తుగా ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రితో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ మందిరాన్ని 100 టన్నుల పూలతో అలంకరించారు. గతేడాది జనవరి 22న పంచమి రోజు రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ప్రధానమంత్రి ఈరోజు అభిజిత్ ముహూర్తంలో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ధ్వజారోహణ చేపట్టారు. ఆలయ శిఖరంపై 42 అడుగుల ఎత్తులో ఏర్పాటైన ధ్వజంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ జెండా ఎగురవేశారు. కాషాయ వర్ణంలో 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పులో లంబకోణ త్రిభుజాకృతిలో ఈ జెండా ఉంది. దీనిపై రాముడి తేజస్సును, శౌర్యాన్ని సూచించేలా సూర్యుడు, కోవిదార చెట్టు, ఓం చిహ్నాలను బంగారు దారంతో ఎంబ్రాయిడరీ చేశారు. ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలను ఈ జెండా ప్రతిబింబిస్తోంది. సుమారు 7,000 మంది విశిష్ట అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. అయోధ్య రామ మందిరంపై రెపరెపలాడుతున్న ధర్మధ్వజం సంకల్పం, సఫలతకు చిహ్నమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ ధ్వజం శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతోందని పేర్కొన్నారు. రఘుకుల రాముడి ధర్మధ్వజం ప్రపంచానికి ఒక స్ఫూర్తి, కొత్త ప్రేరణను ఇస్తుందని అన్నారు. అయోధ్య రామ మందిరంలో ధ్వజారోహణ అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. కోట్లాది మంది రామభక్తుల కళ ఇవాళ సాకారమైందన్న ప్రధానమంత్రి రామమందిర నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందన్నారు. ఈరోజు రామభక్తుల సంకల్పం సిద్ధించిందని పేర్కొన్నారు. ధ్వజారోహణతో రామాలయ నిర్మాణ యజ్ఞానికి ఇవాళ పూర్ణాహుతి పలికామన్న మోదీ ఈ ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని భారతీయ సంస్కృతి పునర్వికాసానికి ప్రతీక అని అన్నారు. శతాబ్దాల నాటి గాయాలకు ఈరోజు ఉపశమనం లభించిందన్న ప్రధాని పేదలు, పీడితులు లేని సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ధర్మధ్వజంపై ఉన్న కోవిదార్ వృక్షం మన ఇతిహాసాల వైభవానికి ప్రతీక అన్న నరేంద్ర మోదీ ఇది సత్యమేవ జయతేకు ప్రతిరూపమని పేర్కొన్నారు. आज संपूर्ण भारत, संपूर्ण विश्व राममय है. हर राम भक्त के हृदय में अद्वितीय संतोष है, असीम कृतज्ञता है, अपार अलौकिक आनंद है. सदियों के घाव भर रहे हैं. सदियों की वेदना आज विराम पा रही है. सदियों का संकल्प आज सिद्धि को प्राप्त हो रहा है. आज उस यज्ञ की पूर्णाहुति है
जिसकी अग्नि 500 वर्ष तक प्रज्वलित रही, जो यज्ञ एक पल भी आस्था से डिगा नहीं, एक पल भी विश्वास से टूटा नहीं। आज भगवान श्री राम के गर्भगृह की अनंत ऊर्जा, श्री राम परिवार का दिव्य प्रताप इस धर्म ध्वजा के रूप में इस दिव्यतम भव्यतम मंदिर में प्रतिष्ठापित हुआ है। और साथियों, ये धर्म ध्वजा केवल एक ध्वजा नहीं, ये भारतीय सभ्यता के पुनर्जागरण का ध्वज है। ఉత్తరప్రదేశ్లోని ప్రఖ్యాత అయోధ్య రామాలయం ధ్వజారోహణకు వచ్చిన ప్రధానమంత్రికి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రధాని రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్డుకు ఇరువైపులా మహిళలు, యువత, చిన్నారులు ప్రధానికి స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. రోడ్ షో తర్వాత రామ జన్మభూమి ఆలయంలో శేషావతార్ మందిరంలో మోదీ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సప్తర్షి మందిరాలను ప్రధాని దర్శించుకున్నారు. వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అగస్త్య మహర్షి, వాల్మీకి మహర్షి, అహల్యాదేవి, నిషాదరాజ్ గుహ, మాతా శబరి ఆలయాలకు సంబంధించిన సప్త మందిరాన్ని ప్రధాని దర్శించుకున్నారు. అనంతరం రామ్ లల్లాను దర్శించుకున్న నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమావేశ మందిరంలో కేబినెట్ భేటీ సాగుతోంది. దీంట్లో భవిష్యత్ అవసరాల కోసం నిర్మించనున్న థర్మల్ పునరుత్పాదక ఇంధన కేంద్రాలపై చర్చిస్తున్నారు. రాష్ట్రంలో మరో కొత్త డిస్కమ్ ఏర్పాటుపైన అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. కొత్త డిస్కమ్ ఏర్పాటు సాధ్యం కాదని ఇప్పటికే ఇంధన శాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు, ఏ వర్గాలకు ఎన్ని స్థానాలు ఎంపిక అయ్యాయనే విషయంపై కూడా మంత్రివర్గంలో చర్చిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను భేటీ అనంతరం మంత్రులు మీడియాకు వెల్లడిస్తారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణ సంబంధిత ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ విభాగాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ రోజు నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో వరుసగా ఈ సమీక్ష సమావేశాలు జరుగుతాయి. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు వరుసగా జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. ఆయా విభాగాల సమీక్షల్లో సంబంధిత మంత్రులు పాల్గొంటారు. ఇందులో భాగంగా తొలి రోజు నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఆయా విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నేడు ప్రారంభమైంది. మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన ఇది కౌన్సిల్ చివరి సమావేశం కాగా, ఈ సమావేశంలో విపక్ష బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు పలు అంశాలను లేవనెత్తనున్నారు. పలు అంశాలపై నిరసన తెలుపుతున్నారు. కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందు బీజేపీ కార్పొరేటర్లు వినూత్నంగా నిరసన తెలిపారు. ఇక సమావేశం ప్రారంభమయ్యాక బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో కార్పొరేటర్ల నుంచి మార్షల్స్ ప్లకార్డులు తీసుకున్నారు. ఈ సమయంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11తో జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకవర్గం గడువు ముగియనుంది. హైదరాబాద్ పాత బస్తీ శాలిబండలో జరిగిన అగ్ని ప్రమాదంపై దర్యాప్తు సాగుతోంది. క్లాక్ టవర్ సమీపంలోని ఎలక్ట్రానిక్ దుకాణంలో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. దుకాణం ముందు నిలిపిన పలు వాహనాలు మంటల్లో చిక్కుకుని కాలి బూడిదయ్యాయి. మంటల ప్రభావంతో ఎలక్ట్రానిక్ వస్తువుల్లోని గ్యాస్ సిలిండర్లు పేలటంతో పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చింది. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మొగల్పుర పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల ఆరాలపై ఆరా తీస్తున్నారు. లింగ వివక్షను రూపుమాపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో పథకం సత్ఫలితాలనిస్తోంది. పెద్దపల్లి జిల్లాలో ఈ పథకం అమలవుతున్న తీరుపై ఇప్పుడు ప్రత్యేక కథనం చూద్దాం. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లోని విక్టరీ ఇన్స్టిట్యూట్లో బేటీ బచావో బేటీ పడావో పథకం ద్వారా మహిళలు లబ్ధి పొందుతున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామీణ ప్రాంతాల్లోని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు అందుబాటులో ఉండటంతో మహిళలు సులువుగా కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. చదువుకోవటానికి ఆర్థిక స్తోమత లేని మహిళలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోంది. 6 నెలల నుంచి మొదలుకొని 3 సంవత్సరాల పరిధిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు అందుబాటులో ఉండటం, మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందిస్తుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేద మహిళలను ఆదుకునే ఇలాంటి పథకాలు అమలు చేయటం తమకు ఎంతగానో లాభదాయకంగా ఉందని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాషన్ డిజైనింగ్ వంటి కోర్సులు చేయటం ఆనందంగా ఉందని తెలిపారు. ఇక్కడ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ నుంచి కలెక్టర్ సార్ అండ్ DW సార్ మాకు ఈ ఫ్రీ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పిస్తాము అని మేము ఖాళీగా ఉండే ఇంట్లో లేడీస్ అందరికి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఈ 6 months మాకు కోర్స్ నేర్పించి విత్ సర్టిఫికెట్ తో మాకు ఇస్తున్న ప్రభుత్వం మాకు చాలా ప్లస్ అవుతుందండి. ఈ సర్టిఫికెట్ మాకు ఏంటంటే చిన్న చిన్న జాబ్స్ కి బొటిక్స్ కి బెటర్ గా ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థ నిర్వాహకురాలు వరలక్ష్మి మాట్లాడుతూ తమ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా, PG డిప్లొమాలో 10 రకాల కోర్సులు నేర్పిస్తున్నట్లు వివరించారు. స్థానికంగా ఉన్న మహిళలకు ఈ కోర్సులు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. మహిళలకు కోర్సుపై మక్కువ ఉన్నప్పటికీ ఆర్థికంగా స్తోమత లేకపోవడంతో కోర్సులో చేరేందుకు ముందుకు రాలేకపోయేవారని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా 65 మంది మహిళలు వివిధ కోర్సులు నేర్చుకుంటున్నట్లు తెలిపారు. ఇది సెంట్రల్ స్కీమ్ బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద మనకి ఒక 60 మంది పిల్లలకి, అమ్మాయిలకి ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో, ఎవరైతే ఎడ్యుకేషన్ లో ముందుకు వెళ్ళలేకపోయారో, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి కూడా ఏం చేయకుండా ఖాళీగా ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 60 మెంబర్స్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ 6 months కోర్స్ ని కంప్లీట్ చేయబోతున్నారు. వీళ్ళందరూ కూడా చాలా సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ కంప్లీట్ చేస్తున్నారు. వీళ్ళకి దీని తర్వాత బొటిక్స్ వైపు వెళ్ళవచ్చు, బొటిక్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో గానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో కానివ్వండి, ఫ్యాకల్టీగా వెళ్ళొచ్చు, క్రాఫ్ట్ టీచర్ గా వెళ్ళొచ్చు. మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధికి ఈ పథకం ద్వారా ఊతమిస్తోంది. మహిళా సాధికారత పథకం నిర్వాహకురాలు అరుణ మాట్లాడుతూ ఈ పథకానికి మహిళల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. దీని ద్వారా మహిళలు తాము నిలదొక్కుకోవటమే కాకుండా మరో 4గురికి చేయూతనిస్తున్నారని చెప్పారు. ఒంటరి మహిళలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించారు. సింగిల్ పేరెంట్, డిస్ట్రాక్టెడ్ ఫ్యామిలీ విమెన్, రూరల్ విమెన్, వీళ్ళందరి కోసం అని చెప్పేసి డిప్లొమా ఇన్ ఫ్యాషన్ టెక్నాలజీ మంచి రెస్పాన్స్ వస్తుంది. దేశం ఆర్థిక వృద్ధి సాధించాలంటే మహిళా సాధికారత ముఖ్యమనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో బేటీ పడావో పథకం గ్రామీణ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. $10 లక్షల లాటరీ నాకా? వావ్! చిక్కుకుంది. బూటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి. RBI అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. ఢిల్లీలో రోజురోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతుంది. తాజాగా వాయు నాణ్యత సూచి 382 స్థాయికి పడిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే సిబ్బందిలో 50% మంది ఇంటి నుంచి పనిచేయాలని, సగం మంది మాత్రమే కార్యాలయాలకు రావాలని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్ 5 నిబంధన ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. నగరంలో వాహనాల రాకపోకలను తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
అత్యవసర విభాగాలైన ఆసుపత్రులు, ప్రజా రవాణా, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, అగ్నిమాపక కేంద్రాలకు మినహాయింపునిచ్చారు. కొత్త కార్మిక కోడ్ల అమలు ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు దోహదపడుతుందని, దేశంలో నిరుద్యోగిత రేటును తగ్గిస్తుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. కొత్త కార్మిక నియమావళి నిరుద్యోగాన్ని 1.3% వరకు తగ్గించగలదని నివేదిక విడుదల చేసింది. దీనివల్ల 77 లక్షల అదనపు ఉపాధి కల్పన జరుగుతుందని వెల్లడించింది. ఈ కోడ్ల అమలుతో కార్మిక శక్తిలో అధికారీకరణ వాటా కనీసం 15% పెరుగుతుందని తెలిపింది. ఇది దేశ కార్మిక పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తుందని కూడా నివేదిక సూచించింది. దేశంలో ప్రస్తుతం దాదాపు 44 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారని, వీరిలో దాదాపు 31 కోట్ల మంది కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్నారని ఎస్బీఐ గుర్తించింది. ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయ్యారు. పీయూష్ గోయల్ ఎక్స్ వేదికగా ఈ భేటీ వివరాలను వెల్లడించారు. వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య చర్చలు జరిగినట్లు తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడంపై కూడా చర్చించామన్నారు. ఇక అంతకుముందు విలేకరుల సమావేశంలో ఆఫ్ఘన్ మంత్రి మాట్లాడుతూ ఇరు దేశాల చారిత్రక సంబంధాన్ని గుర్తు చేశారు. మైనింగ్, వ్యవసాయం, ఆరోగ్యం వంటి రంగాలలో అవకాశాలను ఆఫ్ఘనిస్తాన్ అన్వేషిస్తోందని, ఇందుకు భారత్ సహకారం కోరుతున్నామని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉగ్రవాదంపై చర్యలకు దిగారు. ముస్లిం బ్రదర్హుడ్ సంస్థలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వీటిని విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ముద్ర వేసేందుకు చర్యలు చేపట్టారు. ట్రంప్ చర్యలతో అరబ్ ప్రపంచంలోని పురాతన, అత్యంత ప్రభావవంతమైన ఉద్యమం ఆంక్షల పరిధిలోకి రానుంది. లెబనాన్, ఈజిప్ట్, జోర్డాన్ వంటి దేశాలలో ముస్లిం బ్రదర్హుడ్ చాప్టర్లను నియమించాలా వద్దా అనే దానిపై నివేదిక సమర్పించాలని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియా, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్లను ఆదేశించారు. దీనికి సంబంధించి ఒక కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. నివేదిక అందిన 45 రోజుల్లోపు ఆ సంస్థలపై ఎలాంటి ముద్ర వేయాలో అనే అంశంపై మంత్రులు ముందుకు వెళ్లాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ కోస్ట్ ప్రావిన్స్లోని నివాస ప్రాంతంపై పాకిస్తాన్ వైమానిక దళాలు దాడి చేయడంతో 9 మంది పిల్లలు సహా కనీసం 10 మంది పౌరులు మరణించారని ఆఫ్ఘన్ ప్రభుత్వం తెలిపింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ దాడి జరిగిందని, ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారని వెల్లడించింది. సరిహద్దులో ఆందోళనను మరోసారి పెంచే ప్రయత్నం చేస్తున్నారని తెలిపింది. అగ్నిపర్వతం పేలుడు భారత్పై ప్రభావం చూపింది. పేలుడు విస్ఫోటనం కారణంగా ఉత్తరాదిలో ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. అగ్నిపర్వతం ప్రభావం భారత్పై ఏంటి అని సందేహపడుతున్నారా? అవును, మన దేశంపై దీని ప్రభావం కనిపించింది. ఎక్కడో ఆఫ్రికాలో పేలిన హేలీ గుబ్బి అగ్నిపర్వతంతో భారత్ మాత్రమే కాదు, మరికొన్ని దేశాలు కూడా ప్రభావానికి గురయ్యాయి. వాటి వివరాలు చూద్దాం. ఆఫ్రికాలోని ఉత్తర ఇథియోపియాలో ఒక అగ్నిపర్వతం ఆదివారం అకస్మాత్తుగా విస్ఫోటనం చెందింది. ఇది ఎర్ర సముద్రాన్ని దాటి యెమెన్, ఒమన్ ఇంకా భారత్ వరకు పొగ, బూడిదతో ప్రభావం చూపింది. హేలీ గుబ్బి అగ్నిపర్వతం ఇథియోపియాలోని అడిస్ అబాబాకు ఈశాన్యంగా 800 కిలోమీటర్ల దూరంలో అఫర్ ప్రాంతంలో గత 10,000 సంవత్సరాలుగా నిద్రాణంలో ఉంది. ఆఫ్రికాలోని ప్రజలు ఈ పర్వతాన్ని హేలీ గుబ్బి అని పిలుస్తారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో పశువులను మేపేవారు, అనేక మంది ఆ పర్వతంపై భయం లేకుండా తిరిగేవారు. ఎప్పుడు ప్రశాంతంగా కనిపించే ఈ హేలీ గుబ్బి పర్వతం ఆదివారం ఒక్కసారిగా పేలింది. దీంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. అయితే హేలీ గుబ్బి అగ్నిపర్వతం పేలటంతో వేల మీటర్ల ఎత్తులో బూడిద మేఘం ఏర్పడింది. ఈ బూడిద, పొగ ఎర్ర సముద్రం మీదుగా అరేబియా పెనిన్సులాకు చేరుకుని అక్కడి నుంచి భారత ఉపఖండం దిశగా పయనిస్తోంది. గుజరాత్, ఢిల్లీ, ఎన్సీఆర్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలు, హిమాలయ ప్రాంతాలపై ఈ బూడిద మేఘం ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ బూడిద మేఘం చైనా దిశగా వెళ్లనుందని, ఇవాళ రాత్రి వరకు భారత గగనతలం నుంచి దూరంగా వెళ్లే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు వెల్లడించారు. కేరళలోని కన్నూరు నుంచి అబుదాబికి బయలుదేరిన విమానాన్ని మార్గం మధ్యలో అహ్మదాబాద్కు దారి మళ్లించారు.
ఇక భారత్లోని ఉత్తరాదిపై బూడిద మేఘం కారణంగా అప్రమత్తమైన అధికారులు విమాన సర్వీసులను అలర్ట్ చేశారు, ప్రజలకు సూచనలు చేశారు. విమాన కార్యకలాపాలపై ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని విమానయాన సంస్థలు ప్రకటించాయి. ఇదిలా ఉంటే హేలీ గుబ్బి అగ్నిపర్వతం పేలుడు కారణాలను శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆఫ్రికన్, అరేబియా టెక్టోనిక్ ప్లేట్లు క్రమంగా సంవత్సరానికి 0.4 నుంచి 0.6 అంగుళాల చొప్పున విడిపోతున్నాయని ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో భూశాస్త్రవేత్త జూలియట్ బిగ్స్ తెలిపారు. దీనివల్ల విస్ఫోటనం చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. హేలీ గుబ్బి అగ్నిపర్వతం పేలడంతో సమీప ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తక్కువ వడ్డీకి లోను కావాలా? అది నువ్వు యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. గోవాలోని పనాజీలో జరుగుతున్న 56వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవం అలరిస్తోంది. నేడు 5వ రోజు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. సినిమా నిర్మాణంలో కృత్రిమ మేధ ప్రభావం, నిర్మాణం, అలాగే గ్రాఫిక్స్ వంటి అంశాలపై ప్రత్యేక సెషన్ నిర్వహించనున్నారు. అదేవిధంగా పలు సినిమాలు ప్రదర్శించనున్నారు. గువాహటి టెస్టులో దక్షిణాఫ్రికా భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడంతో కడపటి వార్తలు అందేసరికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 65 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని దక్షిణాఫ్రికా 482 పరుగుల ముందంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసిన సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్లోనూ అదే జోరు కొనసాగిస్తుండగా భారత బౌలర్లు ప్రభావం చూపలేకపోతున్నారు. ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డిజార్జ్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. బంగాళాఖాతం మలక్కా జలసంధి సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు వాయుగుండంగా గురువారంలోగా తుఫానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. దీంతో మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవచ్చని ఐఎండీ తెలిపింది. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో క్యాజువల్ పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, కాపీ ఎడిటర్ తెలుగు ఉర్దూ, అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ తెలుగు ఉర్దూ, వీడియో ఎడిటర్ తెలుగు ఉర్దూ, బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్, న్యూస్ రీడర్ కమ్ యాంకర్ తెలుగు ఉర్దూ కేటగిరీల్లో అసైన్మెంట్ ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ను సందర్శించవచ్చు. దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరు తేదీ 15 డిసెంబర్ 2025. దూరదర్శన్ యాదగిరి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగంలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేసేందుకు ప్రసార భారతి నోటిఫికేషన్ జారీ చేసింది. శబ్ద్ కాపీ ఎడిటర్ పోస్టుకు ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలకు ప్రసార భారతి వెబ్సైట్ను సందర్శించవచ్చు. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రసార భారతి తెలిపింది. వారసత్వంగా వచ్చిన తోటి కళకు తన అద్భుతమైన గాత్రంతో ప్రాణం పోస్తున్నారు కళావతి. ఆదివాసీ గిరిజన గూడెల్లో జన్మించి ప్రాథమిక విద్యకు సైతం నోచుకోని కళావతి ఇప్పుడు తన స్వర మాధుర్యంతో అంతరించిపోతున్న ప్రాచీన గాథలకు ప్రాణం పోస్తున్నారు. పాన్ ఇండియా సినిమాలో పాట పాడే అవకాశాన్ని దక్కించుకున్న గిరిజన గాయని కళావతిపై ఇప్పుడు ప్రత్యేక కథనం చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు మండలం తోషం గ్రామానికి చెందిన సంప్రదాయ తోటి కళాకారిణి అయిన ఈమె పేరు మర్సకోల కళావతి. కూలీనాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కళావతి అంతరించిపోతున్న తోటి కళకు కొత్త జీవం పోస్తున్నారు. కళావతి తండ్రి తొడసం భీమరావు కిక్రీ వాయిద్య కళాకారుడు.
కళావతి తమ్ముడు చిన్నతనంలోనే పాము కాటుతో చనిపోగా తండ్రి కోరిక మేరకు ఆయన కళను కళావతి వారసత్వంగా స్వీకరించారు. 12 ఏళ్ల ప్రాయం నుంచి తండ్రితో కలిసి కచేరీలు ఇస్తూ రామాయణ మహాభారతాలతో పాటు పెద్ద దేవుడు, పెర్సెపెన్, కారూన్ ఇలా పలు కథలు పాఠాలు నేర్చుకున్నారు. ఆదివాసీలు ఘనంగా జరుపుకునే పెర్సెపెన్ పండుగ సందర్భంగా కళావతి ప్రత్యేక పాటలు పాడుతున్నారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో గోండు, కోలాం, ఆదివాసుల సంస్కృతికి ఆధారమైన ప్రాచీన పురాణాలు, గాథలు పూర్తిగా తెలిసిన అతి కొద్ది మంది కళాకారుల్లో కళావతి ఒకరు. తోటి పర్దాన్ గాయకుల్లో ప్రముఖంగా పురుషులే దర్శనమిస్తారు. అలాంటి చోట తండ్రి కోరిక మేరకు పాటలను వృత్తిగా తీసుకున్న కళావతి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సంస్కృతి పాటలు తమ్ముడున్నాడు అని నేను అనుకున్నా గాని తమ్ముడు గుణంగా పోయిండు. నేను వేరేళ్ళకి ఎవరికి చెప్పుకోవాల బిడ్డ, నువ్వు బడి అద్దు ఏమద్దు ఈ పాటలు నేర్చుకో అని మా నాన్న నాకు ఏడ్చుకుంటా చెప్పిండు సార్. నాకు గమ్మత్ అనిపించింది. అరే మా నాన్న ఏడవంగా నేను బడికి వెళ్ళుడు కరెక్ట్ కాదు, మా నాన్నతోనే నేను తిరగాల, ఇవే పాటలు నేర్చుకోవాలని నేను ఇవే పాటలు మా నాన్న చెప్పినట్టుగా విన్నా సార్. ఈ పాటలు నేర్చుకుంటూ 12 సంవత్సరాల పిల్ల అయినప్పటి నుంచి నేను ఈ పాటలు పాడుకుంటా. మా నాన్న ముందట కోరస్లు ఇచ్చుడు, మా నాన్న ముందట పాటలు పాడుడు నేను సురు చేసిన సార్. ప్రాచీన కళ అంతరించిపోకుండా తన కుమారులు, కుమార్తెకు ఇందులో శిక్షణ ఇస్తున్నారు. 54 ఏళ్ల కళావతి ఇప్పటి వరకు ఆకాశవాణి కోసం ఎన్నో గోండు పురాణాలు, మహాభారత గాథల ఘట్టాలను రికార్డ్ చేశారు. వారసత్వంగా వచ్చిన కళనే నమ్ముకుని ఆ కళాసేవలో ముందుకు సాగుతూ తోటి సమాజానికే వన్నె తెస్తున్న కళావతిని పలు పురస్కారాలు వరించాయి. మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాన్ని సైతం కళావతి అందుకున్నారు. తాజాగా రష్మిక మందన్న నటిస్తున్న మైసా చిత్రంలో పాట పాడే అవకాశం దక్కించుకున్నారు. కళావతి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా హైదరాబాద్ రవీంద్ర భారతిలోనూ ప్రదర్శనలిచ్చారు. ఆమె అద్భుత గాత్రానికి కిక్రీ, డక్కీ, డోల్కీ వాయిద్యాల సమ్మేళనం మరింత ప్రత్యేకతను తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం ఆమె కుమారుడు ప్రభు డక్కీ వాయిస్తూ తల్లి వెంట ప్రదర్శనలో పాల్గొంటున్నాడు. వారసత్వంగా వచ్చిన కళను భావితరాలకు అందిస్తున్న కళావతి పురాతన సాంస్కృతిక వారధిగా నిలుస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. అంగరంగ వైభవంగా అయోధ్య ధ్వజారోహణం, రామ్లల్లా మందిర శిఖరంపై పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయిందనడానికి సూచికగా ధ్వజారోహణం. సుమారు 7,000 మంది విశిష్ట అతిథుల మధ్య కనుల పండువగా కార్యక్రమం. రఘుకుల రాముడి ధ్వజం భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నమన్న ప్రధాని, రామరాజ్య కీర్తిని ఇది ప్రస్ఫుటిస్తుందన్న నరేంద్ర మోదీ, ఈ ధర్మధ్వజం సత్యమేవ జయతేకు ప్రతిరూపమని వెల్లడి. కొనసాగుతున్న రాష్ట్ర కేబినెట్ భేటీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చ. ప్రారంభమైన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం, నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు. రెండో టెస్టులో భారీ స్కోరు దిశగా దక్షిణాఫ్రికా, 450 పరుగుల ఆధిక్యం దాటిన సఫారీ జట్టు. రవీంద్ర జడేజాకు 2 వికెట్లు. వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా డిడి న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.